మెగాస్టార్ చిరంజీవి సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయినా సరే చిరంజీవి తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పడానికి ఎందుకంత ఇబ్బంది పడుతున్నారనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన వ్యవహారం. గురువారం నాడు హైదరాబాద్లో జరిగిన గద్దర్ సినీ అవార్డ్స్ ఫంక్షన్లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. పక్క రాష్ట్రం, మరో తెలుగు రాష్ట్రం అంటూ ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించకుండా చిరంజీవి మాట్లాడటం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. ఇదే అంశం కారణంగా చిరంజీవిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. తెలంగాణ ప్రభుత్వం గురువారం నాడు అట్టహాసంగా హైదరాబాద్లో గద్దర్ సినీ అవార్డ్స్ ఫంక్షన్ ఏర్పాటు చేసి చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డును బహుకరించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కేబినెట్లోని పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇదే సభలో మాట్లాడిన చిరంజీవి ఎవరి పేరు మీద అయితే అవార్డు తీసుకున్నారో కనీసం ఎన్టీఆర్ పేరును కూడా ప్రస్తావించలేదు. ఇది కూడా చిరంజీవిపై విమర్శలకు ఒక కారణంగా మారిందని చెప్పాలి. సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేరును, ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడానికి చిరంజీవికి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదంటూ చాలామంది ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఎన్టీఆర్కు ఒక ప్రత్యేక అధ్యాయం ఉంటుందనటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎవరు పోషించని స్థాయిలో పౌరాణిక పాత్రలు పోషించి ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా అంత పేరు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అలాంటిది ఎన్టీఆర్ పేరుతోటి అవార్డు తీసుకుంటూ ఆయన గురించి ఒక్క మాట కూడా చిరంజీవి మాట్లాడకపోవడం విమర్శలకు కారణమైంది. సోషల్ మీడియాలో ఇదే అంశాన్ని చాలామంది లేవనెత్తారు కూడా. కళాకారులు సినిమాల రంగాన్ని ప్రోత్సహించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒకంత వెనకంజలో ఉందంటూ చిరంజీవి ఈ సమావేశంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. తెలంగాణ స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ రంగం అభివృద్ధికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీనివలన యువ హీరోలు కొత్త సినిమాలు చేస్తారని, రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది అని చెప్పుకొచ్చారు చిరంజీవి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పరిశ్రమకు పూర్తి ప్రోత్సాహం అందిస్తున్నారని చెప్పారు. తాను సీఎంను కలిసిన ప్రతిసారి కూడా తెలుగు సినిమాకే కాదు భారతదేశ సినిమాకు హైదరాబాద్ను, తెలంగాణను ఒక హబ్గా మార్చాలని, దీనికి అవసరమైన అన్ని చర్యలు తాము చేపడతామంటూ రేవంత్ రెడ్డి ప్రతిసారి చెప్తున్నారంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు. హాలీవుడ్ అంటే అగ్రరాజ్యం గుర్తుకొస్తుందని, ఇండియా సినిమా అంటే హైదరాబాద్ గుర్తుకొచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. దీనికి తామంతా చేదోడు వాదోడుగా ఉంటామని, ముఖ్యమంత్రి వెనక సినిమా ఇండస్ట్రీ అంతా నిలుస్తుందన్నారు చిరంజీవి. చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు తీసుకుని కనీసం ఆయన పేరు కూడా ప్రస్తావించలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో శుక్రవారం నాడే చిరంజీవి దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ఎన్టీఆర్పై పొగడ్తల వర్షం కురిపించారు. చరిత్రకర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు తన పేరుతోనే కళలను ముందుకు తీసుకెళ్లారన్నారు. ఎన్టీఆర్లో ఎన్ అంటే నాట్యం, టీ అంటే తాళం, ఆర్ అంటే రాగం, కళల సమ్మేళనం ఎన్టీఆర్ అంటూ ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. తెలుగు సినిమా కీర్తిని ఖండాంతరాలకు తెచ్చిన మహానుభావుడని, దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా ఆయన పోషించిన పాత్ర ద్వారా దేవుణ్ణి మన కళ్ళ ముందు ఉంచిన అపూర్వ ప్రతిభ ఎన్టీఆర్ సొంతమన్నారు. ఎన్టీ రామారావు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిదని ఈ ట్వీట్లో ప్రస్తావించారు. అలాంటి మహానుభావుడి పేరుతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ నేషనల్ అవార్డు తనకు దక్కటం తన జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చిరంజీవి శుక్రవారం నాడు సోషల్ మీడియా వేదిక చేసిన ట్వీట్లో ప్రస్తావించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు దృష్టిలో పెట్టుకునే చిరంజీవి ఈ ట్వీట్ చేశారనే చర్చ కూడా సాగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.